అసలు ఎందుకో అండి ఈరోజు అసలు వాషింగ్ మెషిన్ మస్తు సతాయిస్తుంది. అప్పుడెప్పుడు వేసిన మధ్యాహ్నం అసలు వాటర్ ఫ్లో ఇట్లా వస్తుంది. ఇది ఎన్ని రోజులకు నిండాలి, దీనివల్ల ఎంత పవర్ వస్తుంది ఏంటో. ఇవాళ డబల్ పని అవుతుంది వాషింగ్ మెషిన్ వల్ల. మబ్బు చూస్తున్నా, చీకటి ఉంది, వాన ఉంది. ఈరోజు ఉల్లారుతాయో లేవో. ఒకటే పని పదే పదే చేయాలంటే చిరాకు వస్తుంది. అసలు బట్టలు ఉల్లారుతలేవు అని ఒకటి. మళ్ళీ ఈరోజు ఇది ఒకటి. ఈ లైటర్ కూడా సడన్గా ఖరాబ్ అయింది. దీన్ని ఎవరే కొట్టినట్టు అందరూ ఒకటేసారి ఊడిపడ్డట్టుగా. ఏంటో నాకే ఇట్లా అవుతుందా, అందరికి ఇట్లా అవుతుందా? పుష్పన్నయ్య తెలిసి మీకు కూడా ఇలాగే జరుగుతుందా అండి? ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలు, ఒకదాని తర్వాత ఒకటి ఆ రోజే ఉంటాయి. అటు వాషింగ్ మెషిన్ చక్కగా లేక, ఇది లైటర్ ఒకటిసారి పాడయి, మా బండి కూడా ఏదో చిన్న డ్యామేజ్ ఉంటుంది అని తీసుకెళ్ళిండు. అంటున్నావు తల్లి, అంటుకో. పాపం ఇవాళ ఏంటో మా చిన్నోడు ఏం తినకుండానే పడుకున్నాడు. ఒక చిన్నగా ఇది మొక్క కనుకుంటే కాల్చి తినబెట్టి పండబెట్టిన. పాలన్న వద్దామంటే పడుకుంటున్నా అని చెప్పి నిద్ర డిస్టర్బ్ అవుతుందని సప్లై ఎక్కున్నా. మార్నింగ్ లేచేసరికి త్వరగా నిద్రపోతుండు పాపం మా వాడు. ఈ పాలేదో మా ఊనికి తీసుకున్నట్లేదు, నా కోసమే తీసుకున్నట్టుంది. నాకు అసలే పాలు ఇష్టం లేదు, అయినా నా కోసం నేను పాలు తాగినట్టు అనిపిస్తుంది. రోజు ఖరాబ్ అవుతున్నాయి, లేకపోతే పెరుగు తోడేసి మురగబెట్టుడు అవుతుంది. వానకు పాలు తాగట్లేదు, ఇటు పెరుగు ఓడవట్లేదు. 3-4 డేస్ నుంచి ఇట్లనే అవుతుందని చెప్పేసి ఐస్ క్రీమ్ కూడా వేసిన. ఐస్ క్రీమ్ జలుబు అవుతుందని మళ్ళీ చెప్పేసి మళ్ళీ ఆపేసిన. ఇప్పుడు నేనే చక్కగా వేడి చేసుకొని తాగింది నయం అని చెప్పేసి పొద్దున ఒకసారి తాగినా, ఇప్పుడు ఒకసారి తాగినా. టేస్ట్ అన్న కాకుండా ఉంటే కనీసం బలం అన్న వస్తుంది నాకు. మీలో కూడా ఇలాంటివి వింత వింతగా జరుగుతూ ఉంటాయి ఆ డేలో? చెప్పండి. ఇదే కదా మన డైలీ రొటీన్లో అప్పుడప్పుడు ఇలాంటి వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. భయపడకండి, అప్పుడప్పుడు ఇంతే జరుగుతూ ఉంటాయి. ఏమంటారు ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.